నొక్చర్నల్ యానిమల్స్ ఇదొక హాలీవుడ్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ 45 మినిట్సే చూడండి. ఆ ఫస్ట్ 45 మినిట్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా సినిమా అయితే చూసేస్తారు. కానీ ఆ ఫస్ట్ 45 మినిట్స్ సినిమా ఏదైతే ఉందో అబ్సల్యూట్ ట్రామా అనమాట. అసల మైండు అదొక రకమైన ఎమోషన్‌తో అయితే నిండిపోద్ది. ఆ 45 మినిట్స్ చూస్తున్నప్పుడు మనకి ఒక సాడ్ ఫీలింగొస్తది. యాంగర్‌నెస్ ఒస్తది. కోపమొస్తది. ఇంకా డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా బాధొస్తది. ఈ రకమైన ప్యూర్ ఎమోషనల్ డ్రామా అయితే ఆ ఫస్ట్ 45 మినిట్స్‌లో అయితే ఉంటది. అంటే ఒక ట్రామా లెక్క అయితే ఆ 45 మినిట్స్ అయితే ఉంటది. ఆ 45 మినిట్స్ ఖచ్చితంగా చూడండి. మిమ్మల్నయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు. నిజంగా మ్యాడ్‌నెస్. అంటే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. అస్సలు బోర్ కొట్టదు. తర్వాత ఏం ఏం జరిగిద్ది? తర్వాత ఏం జరిగిద్ది? ఆ క్యారెక్టర్స్‌కి ఏమైద్ది? అసలు ఎందుకిలా చేస్తున్నారు? హీరో కాపాడొచ్చు కదా! హీరో వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా! ఈ రకమైన ఫీలింగ్స్ అయితే ఆ సీన్ చూస్తున్నప్పుడు మనకైతే వస్తా ఉంటాయి. వాళ్ళ ప్లేస్‌లో మన ఫ్యామిలీ ఉన్నా, మనం ఉన్నా ఏంటి మన పరిస్థితి అనే భయం గూడా మనకైతే ఆ 45 మినిట్స్ చూస్తున్నప్పుడైతే వస్తది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇంక మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే సూసన్ మ్యారో. ఆవిడ ఒక బిజినెస్ వుమను. ఆవిడకి లాస్ ఏంజల్స్‌లో ఒక ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంటది. సూసన్ మ్యారో ప్రెజెంట్ హస్బెండ్ పేరేంటంటే హుటన్ మ్యారో. ఒకరోజు ఏం జరిగిద్దంటే సూసన్ మ్యారోకి ఒక పోస్ట్ అయితే వస్తది. ఆ పోస్ట్‌లో ఒక నావెల్ అయితే ఉంటది. ఆ నావెల్ రాసింది ఎవరంటే ఎడ్వర్డ్స్ అనమాట. అంటే సూసన్ మ్యారో యొక్క ఎక్స్ హస్బెండ్ ఆయన. ఆ ఎడ్వర్డ్స్ రాసిన ఒక నావెల్ అయితే సూసన్ మ్యారోకైతే పంపుతాడు. అది ఆ సూసన్ మ్యారోకి డెడికేట్ చేస్తూ ఆయనైతే ఆ నావెల్ అయితే రాస్తాడు. అది అలా రాగానే మన ప్రెజెంట్ హస్బెండ్ ఉన్నాడు కదా! హుటన్ మ్యారో. అతను బిజినెస్ ట్రిప్ మీద వేరే దేశం అయితే ఎళ్తాడు. ఇంకా ఈవిడ ఒక్కటే ఇంట్లో అయితే కూర్చొని ఆ నావెల్ చదవటం అయితే మొదలుపెట్టిద్ది. ఇంకా ఆ నావెల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేనిందాక చెప్పాను కదా! అబ్సల్యూట్ ట్రామా అని. ఆ స్టోరీ అయితే స్టార్ట్ అయిద్ది. ఆ స్టోరీయే ఆ నావెల్‌లో ఉండే కథ అనమాట. ఆ స్టోరీ ఏంటంటే ఒక లైన్‌లో చెప్పుకోవాలంటే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. ఒక హైవే మీద రాత్రిపూట ట్రిప్‌కి ఎళ్తా ఉంటారు. ఆహ్, ఎడ్వర్డ్స్ కాదు అతని పేరేంటంటే టోనీ. టోనీ అండ్ హిస్ ఫ్యామిలీ అనమాట. అలా హైవేలో ఎళ్తన్నప్పుడు మధ్యలో ఒక ముగ్గురు వేస్ట్ గాళ్ళయితే ఉంటారు. వరస్ట్ గాళ్ళు. హైవేలో అందరిని ట్రాప్ చేసి చంపేస్తా ఉంటారు. మన వాడుక భాషలో చెప్పాలంటే మనకు తెలుసు కదా! హైవేలో దొంగలు పడ్డారంటారు. బంగారాన్ని దోచుకున్నారంటారు. ఇలాంటోళ్ళనమాట. అలాంటోళ్ళు ఒక ముగ్గురైతే వీళ్ళనైతే ఆపి కొద్దిగా హెరాస్ చేసి ఆ కారులో నుంచి ఈ మనోడిని మన టోనీనైతే బయటికి తీసుకొచ్చి, అలాగే ఆ కారులో ఉన్న అతని వైఫ్‌ని, అతని డాటర్‌ని ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతారు. ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేసి చంపేస్తారు. చాలా బ్రూటల్‌గా అయితే చంపేస్తారు. ఆ బ్రూటల్‌గా చంపేసిన తర్వాత మన టోనీ ఏం చేశాడు, చివరాఖరికి ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. తర్వాత ఏం జరిగిద్ది టోనీకి ఒక పోలీసోడైతే తగులుతాడు. ఆ పోలీసోడి పేరేంటంటే ఏదో ఉంటది. ఒకసారి అయితే చూడండి నేను మర్చిపోయా. ఆ పోలీసోడితో కలిసి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ స్టోరీ. నేనైతే చాలా సింపుల్‌గా చెప్పేసాను గానీ, ఇదే లైను సినిమాలో చూస్తున్నప్పుడు మెయిన్‌గా ఆ కిడ్నాప్ సీన్ ఏదైతే ఉందో, ఆ కిడ్నాప్ సీన్ తర్వాత వాళ్ళ డెత్ చూపిచ్చే విధానం ఏదైతే ఉందో, ఆ వైఫ్ అండ్ డాటర్ డెత్ నిజంగా ట్రామా. నేను చెప్పాను గదా! ఇదే ప్లేస్‌లో మన ఫ్యామిలీని ఊహించుకుంటే లిటరల్లీ చెప్పాలంటే చెమటలు పడతాయి. అలా ఉంటది. ఖచ్చితంగా చూడండి ఆ 45 మినిట్స్. ఇది ఆ నావెల్ అనమాట. ఇంతకి ఆ నావెల్‌కి మన ఎడ్వర్డ్స్‌కి అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్స్. టోనీ టోనీ అలాగే ఆ కిడ్నాప్ అదంతా జరిగేది ఫిక్షనల్. ఇంకా సూసన్ మ్యారో అనేది రియల్ లైఫ్ క్యారెక్టర్. ఎడ్వర్డ్స్ అనేది రియల్ లైఫ్ క్యారెక్టర్. ఆ నావెల్ చదువుతున్నప్పుడు మన సూసన్ మ్యారో ఉంది గదా! ఆవిడకి తన పాస్ట్ లైఫ్ అయితే గుర్తొస్తా అయితే ఉంటది. ఎడ్వర్డ్స్‌తో ఎలా విడిపోయింది? ఎందుకు విడిపోయింది? దాని తర్వాత హుటన్‌తో ఎలా పెళ్లయింది? ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి. అలా గుర్తొచ్చి ఆవిడ కూడా ట్రామాలోకైతే వెళ్ళిపోద్ది. చాలా బాధపడిద్ది. అంటే ఇక్కడ ఆ నావెల్ చదువుతున్నప్పుడు సూసన్ ఎలా అయితే బాధపడిద్దో, సినిమా చూస్తున్నప్పుడు మనం గూడా అలాగే బాధపడతామనమాట. ఈ సినిమా యొక్క గొప్పతనం అయితే అదే. చివరాఖరికి ఏం జరిగిద్దంటే సూసన్‌కి కొన్ని కొన్ని నిజాలైతే తెలుస్తయి. వాళ్ళ హస్బెండ్ ఆవిడనైతే మోసం చేసాడని తెలుస్తది. ఆవిడకొక కూతురుంటది. ఆ నావెల్ చదువుతున్నప్పుడే ఆ కూతురైతే గుర్తొచ్చి, ఆ కూతురికి ఫోను చేసి ఎలా ఉన్నావు అనయితే అడిగిద్ది. ఇలా ఒంటరిగా ఆవిడ జీవితం అయితే మారిపోద్ది. చివరికి ఎడ్వర్డ్స్‌ని కలుద్దాం. అంటే ఎక్స్ హస్బెండ్ అనమాట. ఎడ్వర్డ్స్ అంటే ఈ నావెల్ రాసింది అతనే. అతను కలుద్దామని ఒక మెయిల్ అయితే పెట్టిద్ది. అతను కూడా కలుద్దాం అంటాడు. క్లైమాక్స్‌కి ఈవిడైతే అలా హోటల్‌లో వెయిట్ చేస్తా ఉంటది గానీ ఎడ్వర్డ్స్ అయితే రాడు. చివరాఖరికి అలా ఒంటరిగా అయితే మిగిలిపోద్ది. ఇంతకీ ఆ నావెల్ పేరేంటి? నక్చర్నల్ యానిమల్స్ కదా! సేమ్ ఎడ్వర్డ్స్ మన సూసన్‌ని
అలాగే ఆ నిక్‌నేమ్‌తో అయితే పిలిచేవాడు. నక్చుర్నల్ యానిమల్ అని అయితే పిలిచేవాడు. కాబట్టి ఆ నావెల్‌కి నక్చుర్నల్ యానిమల్స్ అని పేరైతే పెట్టి సూసన్‌కైతే డెడికేట్ చేస్తాడు. అంటే అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోతారంటే, ఎడ్వర్డ్స్ మామూలుగానే ఒక నావెలిస్ట్. అతనికి రాయటం అంటే ఇష్టం. వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత కొద్దిగా సక్సెస్ రావడానికి మనోడికైతే టైం పట్టిద్ది. గొడవలు అవుతా ఉంటాయి. మన సూసన్ ఏం చెప్పిద్దంటే, రాయటం మానేసి ఇతన్ని చేసుకోమంటది. మనోడైతే అలా కాదు, నువ్వు నన్ను అది చూసే ప్రేమించావు, నేను ఇదే చేస్తా ఉంటాడు. ఈ రకంగా మధ్యలో ఇంకో బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నాం కదా, హుటన్ అయితే తగులుతాడు. ఇంకా అతను తగిలిన తర్వాత ఎడ్వర్డ్స్ని అయితే వదిలేసి హుటన్ అయితే పెళ్లి చేసుకుంటది. తర్వాత కట్ చేస్తే హుటన్ కూడా ఈవినైతే మోసం చేస్తా అయితే ఉంటాడు. చివరాఖరికి ఒంటరిగా అయితే మిగిలిపోద్ది. మధ్యలో ఈ డ్రామా, ఈ నావల్ అయితే తగిలిద్ది. ఆ నావల్ చదువుతున్నప్పుడు తన లైఫ్లో తాను చేసిన తప్పులు అదంతా రియలైజేషన్ అయితే అయ్యిద్ది ఆవిడకి. అది ఈ సినిమా. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మన తెలుగులో చాలా తక్కువ వస్తాయి. అంటే దీన్నే కమర్షియల్ వేలో మన వాళ్ళు అయితే తీసేస్తారు, కానీ ఇది రియాలిటీగా ఉంటుంది. అంటే ఆ ఆ టైంలో, ఆ కిడ్నాప్ చేస్తున్న టైంలో మన హీరోలు యాక్చువల్గా ఫైట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అయితే కాపాడేస్తారు. కానీ దీంట్లో అలా ఉండదు. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ కిడ్నాప్ సీన్ ఏదైతే ఉంటుందో చాలా భయంకరంగా, చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. అంత హై ఎమోషనల్ డ్రామానైతే నేను ఎప్పటివరకు అయితే చూడలేదు. నిజంగా చూడలేదు. కన్ను ఆర్పకుండా ప్లీజ్ ప్లీజ్ అనుకుంటా నేనైతే చూసా. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఆ డ్రామా రాసే విధానం ఏదైతే ఉందో, ఆ హీరో మనందరికీ తెలిసిన ఆయన జాక్ హిలన్ అనమాట ఆయన పేరు. చాలా పెద్ద హీరో హాలీవుడ్లో కూడా. నిజంగా యాక్టింగ్లో అబ్సల్యూట్ బీస్ట్ అని చెప్పాలి. ఇరక్కొట్టేస్తాడు. ఆయన గురించే ఆయన సినిమా గురించే ఒక వీడియో కూడా చేశాను అంతకుముందు. ఆ సినిమా పేరు నాకైతే ఇప్పుడైతే గుర్తుకు రావట్లేదు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ సినిమా 11 రోజులు అయితే షూటింగ్ అయితే చేసేసారు. జస్ట్ ఇలాగే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, సినిమా మొత్తం కూడా హీరో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే హీరోతో మాట్లాడుతూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ఏది కూడా మనకైతే కనపడరు, కానీ వినపడతారు. అయినా సరే మనం ఆ క్యారెక్టర్స్ని అయితే ఫీల్ అవుతాం. ఆ సినిమా పేరైతే చెప్తాను, కింద కామెంట్స్లో అయితే పెడతాను. ఒకసారి లేకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒకసారి అయితే ఆ వీడియో కూడా చూడండి. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో చూసి మీకు ఓకే ఈ స్టోరీ లైన్ నచ్చిద్ది అనుకుంటే ఆ సినిమా కూడా చూడండి. నిజంగా ఈ హీరో యొక్క ఈ 2 సినిమాలు కూడా సూపర్. ఇంకా చాలా సినిమాలు అయితే ఉన్నాయి, వాటి గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. కానీ నన్ను నమ్మి ఇప్పటివరకు నేను మోసం చేశాను అనుకున్నా, ఏమనుకున్నా అదైతే పక్కన పెట్టండి. ఈ సినిమా మాత్రం నన్ను నమ్మి కనీసం ఆ 45 మినిట్స్ అయినా చూడండి. నిజంగా బాగుంటుంది. నిజంగా ఎదిరిపోద్ది. సూపర్ యాక్టింగ్, సూపర్ స్క్రీన్ ప్లే, చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఎమోషనల్గా ఉంటుంది. కానీ ఆ 45 మినిట్స్ మాత్రం సూపర్ హై అయితే ఇస్తాయి. అది కూడా ఎమోషనల్గా, అది కూడా సాడ్గా. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ సినిమా మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. ఇది హాట్‌స్టార్‌లో అయితే ఉంటుంది. తెలుగులో అయితే లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే ఉంటాయి. చాలా నార్మల్ ఇంగ్లీష్ ఉంటుంది. అంత హెవీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉండదు. సబ్‌టైటిల్స్ లేకపోయినా ఇంగ్లీష్ మనకైతే అర్థమైపోద్ది. జస్ట్ యూజ్ చేసే ఇంగ్లీషే ఉంటుంది. అంటే నార్మల్. అర్థమైంది కదా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై, ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.